ఏం చెప్తారు బాపు? మీరేం చెప్తారు? మాకు ఇది ఎప్పుడు కూడా జరిగిన సంఘటన. ఈ విలేజ్ గాని, ఈ మండలం గాని, ఈ జిల్లాలో కూడా నాకు తెలిసి అయితే జరగని సంఘటన. చాలా బాధాకరం. తల్లి కూతురు తీసుకుపోయి నా బిడ్డ ఎదిగింది కదా, ఇంత స్టడీ చేయించినాం, ఒక ఉద్యోగస్తురాలు ఉంది కదా అని తోలిచ్చేస్తాను పోతే ఇది జరగడం చాలా బాధాకరం. మాకు కూడా నిన్నటి నుంచి ఎవరు కూడా మనస్తాపంతో ఉన్నాం అందరం. చాలా ఇటువంటి సంఘటన వాళ్ళ వస్తే జరగకుండా ఈ యొక్క డ్రైవర్లు కానీ బాధ్యత వహిస్తారు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ తక్షణమే వారిపై చర్య తీసుకొని మాకైతే ఏదైతే అమ్మాయిలు ఇద్దరు చనిపోయారు వాళ్ళను డెడ్ బాడీని మాకు అప్పగించాలని కోరుకుంటూ చాలా ఇబ్బందిగా ఉన్నాం మేమంతా నిన్నటి నుంచి కూడా. అంటే గతంలో మీతో ఎట్లా కలిసిమెలిసి ఉండేవారు? సంధ్యారాణి కావచ్చు, చందన కావచ్చు. గారు చాలా సన్నిహితంగా ఉండేవారు. వారి కోడలు, వాళ్ళ కొడుకు అందరూ కూడా స్టడీ పరంగా, ఉద్యోగ పరంగా వాళ్ళు మస్కట్ పోయి పిల్లల్ని చదివించుకొని ఉద్యోగ వచ్చే వరకు కూడా ఆయనకు కూడా ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగ పరంగానే అక్కడ పోయి పిల్లలకు స్టడీ చేయించుకొని బాబుకి అలహాబాద్లో కోచింగ్ కోసం పోయిండు. అమ్మాయి ఏమో ఇప్పుడు ఇక్కడ మన ఏది బెంగళూరుకు సంవత్సరమైన ఆమెకు ఉద్యోగం వచ్చి కూడా మరి అక్కడ ఆమెను తోలిచ్చి మళ్ళా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడ వెళ్దామని పోతున్నారు. ఇద్దరు కూడా బస్సులో ఇట్లా అయిపోయారు. చాలా బాధాకరం మాకైతే అందరికీ.